ఈ రోజు మేము బొజ్జగన్నపైకి దద్దోజనం చేస్తున్నాము. సో పెరుగన్నం అయితే కలిపేసాము. ఇక్కడ తాలింపు అయితే స్టార్ట్ చేసేసింది మా మమ్మీ. సో మీకు తెలుసు కదా తాలింపు ఎలా వేస్తారో. పోపు దినుసులు, పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ కలిపేసి బాగా మిక్స్ చేసేసి నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న దద్దోజనం మీద తాలింపు వేసి నెక్స్ట్ యాపిల్ని కట్ చేసి పీసెస్ చేసి అవి నెక్స్ట్ పొమగ్రనేట్ సీడ్స్ వేసేసాము. ఫైనలీ మా దద్దోజనం చూసారా ఎలా కలర్ఫుల్గా ఎంత బాగుందో. సో ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. చూసారు కదా ఇదే మా రాములవారి టెంపుల్. ఫస్ట్ అయితే ఆ రాములవారి దగ్గర హారతి అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ తీసుకొచ్చిన పుష్పాలని దేవుడి దగ్గర సమర్పించి ఇక్కడ ఒక చిన్న తుమ్మిస్కి వచ్చింది. అది నా చేతి మీద వాలింది. ఎంతసేపు పొమ్మన్నా పోలేదు. సో దాంతో కొంతసేపు అలా ఎంజాయ్ చేసాము. చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇక్కడ నిమజ్జనంకి ఒక విగ్రహం అయితే వచ్చేసింది. సో కొంచెం సేపు అయ్యగారు కూడా రాలేదని ఆ విగ్రహం ముందు మేమందరం కలిసి డ్యాన్స్ అయితే వేసేసాము. డైలీ టెంపుల్లో పూజ లేట్గా అవుతుందిగా, సో డ్యాన్స్ అయితే వేయట్లేదు. సో ఈరోజు అయితే ఈ విష్ కూడా ఫుల్ఫిల్ చేసేసాము. మేమైతే అందరం కలిసి మంచిగా డ్యాన్స్ వేసాము. ఆ బుజ్జి వినాయకుడిని మంచిగా హ్యాపీగా శోభయాత్ర పంపించేస్తున్నాం అన్నమాట. సో ఇంకా అయ్యగారు రాలేదని కొంచెం సేపు భజన కూడా చేసుకున్నాము మేము టెంపుల్లో అందరం కలిసి. ఇక్కడ మాకు తెలిసిన అంకుల్ భజన చెప్తుంటే అందరం కలిసి చేసామన్నమాట భజన కూడా. అండ్ ఫైనల్లీ అయ్యగారు కూడా వచ్చేసారు. పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను కూడా మంచిగా అయ్యగారు పక్కన కూర్చొని పూజ మొత్తం శ్రద్ధగా చేశాను అనమాట. వింటూ వచ్చాను. ఎందుకంటే అయ్యగారి పక్కనే నాకు ప్లేస్ దొరికింది, అక్కడే కూర్చున్నాను. ఫైనల్లీ పూజ అయిపోయింది. అండ్ ప్రసాదాలు చూసారా ఎన్ని పెట్టారో. ఇంకా ప్రసాదం అయితే ఎంజాయ్ చేశాను. ఈ రోజుకింతే, రేపు కలుసుకుందాం. ఫైనల్లీ ప్రసాదాలు అయితే సూపర్.